2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పెన్షన్ పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకను అందించనున్నారు. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు చేయగా మళ్లీ రద్దు చేసి అక్టోబర్ 1వ తేదీ నాటికి రీషెడ్యూల్ చేశారు. అయితే ముఖ్యంగా సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన పుచ్చకాయలమాడ గ్రామానికి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రాకతో దాదాపు 1100 మంది పోలీస్ భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రానున్న సీఎం చంద్రబాబు 1వ తేదీన ఉదయం 11:40 విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 12:30 కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 12:40 బయలుదేరి మధ్యాహ్నం 1:05 పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయల గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పెన్షన్ పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకను అందించనున్నారు. రైట్, ఇక ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. అమూల్య, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అంటే 1వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండ మండలము పుచ్చకాయలమడ గ్రామంను సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇద్దరు వృద్ధ దంపతులను కూడా ఎంపిక చేశారు. ప్రస్తుతం వారి స్వగృహానికి వెళ్లి ఆయన ఈ 1వ తేదీన పింఛన్లను అందజేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. గత నెలలోనే ఈ పుచ్చకాయల మాడ గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటించాల్సి ఉంది. అయినప్పటికీ తీవ్రమైన వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు కావడంతో ప్రస్తుతం వాయిదా వేసి 1 నెల తర్వాత అంటే రేపు 1వ తేదీన నారా చంద్రబాబు నాయుడు పుచ్చకాయలమాడ గ్రామాన్ని సందర్శించి అక్కడ వృద్ధ దంపతులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేయనున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గానీ అటు ఎస్పీ బిందు మాధవ్ గాని ఇప్పటికే గత 3 రోజుల నుంచి అటు పుచ్చకాయలమడ గ్రామంలోను మరియు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లోను పూర్తి గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆయన విజయవాడ నుంచి 11:40 ఆయన విజయవాడలో బయలుదేరి 12:40 ఆయన ఓర్వకల్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో చేరుకొని అక్కడ జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయిన అనంతరం ఆయన స్థానిక నేతలతో కూడా కొద్దిసేపు చర్చించి తదుపరి ఆయన పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకొని అక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తారు. తర్వాత 3:35 ఆయన పత్తికొండ మనం పుచ్చకాయలమడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నపాటులోనే వెలిపాడుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్ళిపోతారు. అమూల్య. కృష్ణ, మరక్కడ సీఎం చంద్రబాబు కర్నూలుకి రానున్న నేపథ్యంలో మరక్కడ యంత్రాంగం అంతా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రస్తుతం అయితే గత 3 రోజుల నుంచి చూసుకుంటే పత్తికొండ పట్టణంతో పాటు కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా పోలీసులు ప్లస్ బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పత్తికొండ మండలం అయితే దాదాపుగా 750 మంది పోలీసుల దాకా గట్టి పహారా కాచేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు 8 మంది ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు 8 మంది డిఎస్పీలు దగ్గర 47 మంది సిఐలు మరియు
80 మంది ఎస్ఐలు, దగ్గర దగ్గర 300 మంది హెడ్ కానిస్టేబుల్, 170 మంది కానిస్టేబుళ్లతో పాటు మరికొంతమంది హోంగార్డులు పెద్ద బందోబస్తే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తనీయకుండా ముందుగానే అక్కడక్కడ ఉన్న ఆందోళనకారులను కూడా ఇప్పటికే అదుపులో తీసుకునే కార్యక్రమం కూడా పోలీసులు చేపట్టారు. ఎక్కడ ఏమన్నా జరుగుతాయా అవాంతరాలన్న విషయాలు కూడా పూర్తి ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకొని ఎస్పీ గారు అక్కడే ఉండి ప్రస్తుతం బందోబస్తు ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చూసుకునే అట్లా ఆదోని సబ్ డివిజన్, డోన్ సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఈ 3 డివిజన్లకు సంబంధించిన పోలీసులు మొత్తం అక్కడే మోహరించే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి నిమగ్నమైంది. ఇప్పటికే పోలీసులు కూడా ముమ్మరంగా హెలిప్యాడ్ కి సంబంధించి ట్రయల్ రన్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రేపురే ఉన్నందువలన ఇప్పటికీ కార్యక్రమాలు కూడా పూర్తిగా ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడే ఒక గంట క్రితమే జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కూడా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడ హెలిప్యాడ్ కు అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి నిశ్చితంగా గమనించి ఒక నివేదికను కూడా తయారు చేశారు. ప్రస్తుతం అధికారులు కూడా ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా సీఎం మూవ్మెంట్ ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రస్తుతం ఎక్కడెక్కడ లోపాలు తలెత్తితే వెంటనే తనకు సమాచారం అందించాలని కూడా చాలా స్ట్రిక్ట్ గా కింది స్థాయి సిబ్బందికి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అమూల్య. కృష్ణ, మరి చంద్రబాబు నాయుడుతో ఇంకా ముఖ్య నేతలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది రేపు? ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం వాణిజ్య ఫుడ్ పరిశ్రమకు సంబంధించిన మంత్రి స్థానిక టీజీ భరత్ తో పాటు అటు రహదార భవన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, తర్వాత మా ఎమ్మెల్యే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తదితరులంతా ఇప్పటికే పత్తికొండ గ్రామానికి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్య టీడీపీ నాయకులంతా మొత్తం ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి కూడా పత్తికొండ గ్రామానికి చేరుకునేందుకు ఆ ఏర్పాట్లు కూడా ఆయన కూడా హాజరవుతున్నట్లు మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.